హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సింధూరం అంటే సాధారణంగా అందరికి తెలిసే ఉంటుంది కదా. ఇది మనం పెట్టుకునే కుంకుమ. హనుమంతుడు సింధూర ప్రియుడు కావడం వెనుక చిన్న కథనే ఒకటి ఉంటుంది. దానిని పరాశర సంహిత అనే ఒక గ్రంథంలో చెప్పబడి ఉంది. అదేమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సీతమ్మ పాపిడ బొట్టు పెట్టుకోవడం చూసిన హనుమంతుడు ఒకసారి సీతమ్మను ఎందుకమ్మా పాపిడ బొట్టు పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు అందుకు సీతమ్మ నవ్వుతూ, ఈ పాపిడ బొట్టు వలన నేను ఆ రామప్రభువును పొందాలి అని చెప్పింది. అలాగే ఈ బొట్టు అనేది రాముల వారికి చాలా ఇష్టమని కూడా చెప్పింది. దీంతో వెంటనే హనుమంతుడు సింధూరాన్ని ఒంటి నిండా పూసుకున్నాడు. ఒంటి నిండా అంటే శిరస్సు నుంచి పాదాల దాకా రోమాల్లో ఉండడం చేతన సింధూరం పూసుకున్న వెంటనే రాలిపోతూ ఉండేది. దీంతో ఆంజనేయుడు ఇలా కాదు అని నూనెతో కలిపిన గంగ సింధూరాన్ని వల్లంతా కూడా పట్టించుకున్నాడట. ఈ అమాయక పని చేసిన హనుమంతుని చూసి శ్రీరాముడు, ఈ రూపంలో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నులు అవుతాను అని చెప్పాడట. అలాంటి భక్తులకు సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులు పొందుతారు అని కూడా వర్ణించారు. అందుకే హనుమంతుడి ఒంటి నిండా కూడా సింధూరాన్ని పూసి ఉంటుంది. ఇది హనుమంతుడి సింధూరం వెనుక ఉన్న కథ. ఓకే, మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్యాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.